హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై న్యూ వీడియో. వీడియోని అయితే మనకైతే రియల్మీ P4 Pro అయితే లాంచ్ అయితే చేసింది కదా. ఆ ఫోన్ టిప్స్ అండ్ ట్రిక్స్ గురించి అయితే మాట్లాడుకుందాం. మరి ఇక్కడైతే వీడియోని అయితే స్టార్ట్ అయితే చేసేద్దాం. మరి మనమైతే ఇదే మనకి రియల్మీ P4 Pro ఫోన్ అయితే లుక్స్ అయితే ఇట్లా ఉండే చూడనీకైతే మీకైతే దీనిలోనైతే మనకైతే 144 FPS సపోర్ట్ అయితే ఇచ్చిళ్ళు BGMలోనైతే. ఇంకా వుడెన్ ఫినిష్ అయితే ఇచ్చిళ్ళు. నాకైతే బ్యాక్ సైడ్ అయితే కెమెరా సెటప్ డిజైన్ అయితే అసలు నచ్చలే. అసలు కెమెరా సెటప్ డిజైన్ అయితే వరస్ట్గా ఇచ్చిళ్ళు. నాకైతే అది అస్సలకే నచ్చలే. దీంట్లో డిస్ప్లే అయితే 1.5K AMOLED డిస్ప్లే అయితే ఇచ్చిళ్ళు. క్వాడ్ కోర్ డిస్ప్లే అయితే ఇచ్చిళ్ళు. డిస్ప్లే అయితే బాగానే ఉన్నది కానీ బ్యాక్ సైడ్ డిజైన్ నాకు అంతనైతే నచ్చలే. మీకైతే బ్యాక్ సైడ్ డిజైన్ ఎట్లా అనిపించిందో కిందనైతే కామెంట్ అయితే చేసేది చెప్పండి. బ్యాక్ సైడ్ డిజైన్ గురించి అయితే 144 Hz రిఫ్రెష్ రేట్ ఇచ్చిళ్ళు. ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్ ఇచ్చిళ్ళు. గొరిల్లా గ్లాస్ 7i ప్రొటెక్షన్ అయితే ఇచ్చిళ్ళు. మనకి దీంట్లో స్మార్ట్ నోటిఫికేషన్ ఐడ్ సెట్టింగ్ కూడా ఉన్నది. ఇది ఆన్ చేసుకుంటే మనకైతే మన ఫేస్ చూపిస్తేనే మనకైతే నోటిఫికేషన్ అయితే అవుపిస్తుంది. మరి మీరైతే ఇదైతే తప్పకుండా అయితే ఆన్ అయితే చేసుకోండి. సెక్యూరిటీ పర్పస్ కూడా మీకైతే యూజ్ అయితే అవుతుంది. అంటే మీ మెసేజెస్ వేరే వాళ్ళు చదవకుండా ఇదైతే మీకైతే యూజ్ అయితే అవుతుంది. అదైతే మీరైతే ఆన్ అయితే వేసుకోండి. ఇంకా ఫ్లక్స్ థీమ్స్ కూడా ఉన్నాయి మనకి. దీనిలో అయితే ఫ్లక్స్ థీమ్స్లోకి వచ్చేసి మనకైతే చాలా థీమ్స్ అయితే ఉన్నాయి. మీకు ఇష్టం ఉన్న థీమ్ అయితే సెలెక్ట్ చేసుకొని మీరైతే దాన్ని అయితే కస్టమైజ్ కూడా చేసుకోవచ్చు. నెక్స్ట్ అయితే ఆల్వేస్ ఆన్ డిస్ప్లే కూడా ఉన్నది మనకి. దీంట్లోనైతే ఆల్వేస్ ఆన్ డిస్ప్లేలోనైతే మనకైతే చాలా ఆప్షన్స్ అయితే ఉన్నాయి. అవన్నీ అయితే మీరైతే సెలెక్ట్ అయితే చేసుకోవచ్చు. ఇంకా దీంట్లో అయితే ఎడ్జ్ లైటింగ్ కూడా ఉన్నది మనకైతే. ఎడ్జ్ లైటింగ్ ఆన్ చేసుకుంటే మనకైతే ఎడ్జ్కి అయితే లైటింగ్ అయితే వస్తుంది. మరి ఇంకా దీంట్లో అయితే ఫింగర్ ప్రింట్ యానిమేషన్ కూడా ఉన్నది. మీకు నచ్చింది అయితే మీరైతే సెలెక్ట్ అయితే చేసుకోవచ్చు. స్నాప్డ్రాగన్ 7s Gen 4 ప్రాసెసర్ అయితే ఉన్నది. ఆల్మోస్ట్ 11 lakh వరకు అయితే వస్తుంది. AnTuTu స్కోర్ అయితే స్మూత్ ప్లస్ 90 FPSలో BGM అయితే హ్యాండిల్ చేస్తుంది. ఇంకా మీకైతే ఎక్స్ట్రా ఫ్రేమ్ రేట్ అయితే ఉన్నది కదా, అయితే ఆన్ చేసుకుంటే మీకైతే ఎక్స్ట్రా ఫ్రేమ్స్ అయితే యాడ్ చేసి 144 FPSలో మీకైతే BGM అయితే రన్ అయితే చేస్తుంది. యానిమేషన్స్ కూడా స్మూత్ అయితే ఉన్నాయి మనకి. దీంట్లో అయితే UFS 3.1 స్టోరేజ్ అయితే ఇచ్చిళ్ళు. LPDDR4X ర్యామ్ అయితే ఇచ్చిళ్ళు. ఇంకా గేమింగ్ అసిస్టెంట్ కూడా ఉన్నది మనకి. దీంట్లో అయితే గేమింగ్ అసిస్టెంట్లో GT మోడ్ అయితే ఉన్నది. ఇంకా చాలా ఆప్షన్స్ అయితే ఉన్నాయి. మీకైతే బైపాస్ ఛార్జింగ్ కూడా ఉన్నది. అంటే మనం అయితే డైరెక్ట్ అయితే మదర్ బోర్డ్కి అయితే ఛార్జింగ్ పెట్టి గేమ్ అయితే ఆడుకోవచ్చు. ఇంకా చెప్పిన ఇంతసేపు అయితే ఎక్స్ట్రా ఫ్రేమ్స్ అయితే యాడ్ చేస్తుంది అన్న చూసిల్లా. అదైతే ఆన్ చేసుకుంటే మీకు అయితే ఎక్స్ట్రా ఫ్రేమ్స్ అయితే యాడ్ అయితే చేస్తుంది. ఇంకా చాలా ఉన్నాయి మనకి. వాయిస్ చేంజర్ అయితే ఉన్నది. FPS మీటర్ ఉన్నది. అది ఆన్ చేసుకొని మీకైతే గేమ్లో ఎంత FPS వస్తుందో అదైతే చూడొచ్చు. ఇంకా 7000 mAh బ్యాటరీ అయితే ఇచ్చిల్లు మనకు ఫోన్ అయితే. అయినా లైట్ వెయిట్ అయితే ఉన్నది. 189 grams ఉన్నది ఫోన్ అయితే. చాలా తక్కువ వెయిట్ అయితే ఉన్నది ఫోన్ అయితే మనకి. 80W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ అయితే వస్తుంది. డ్యూయల్ స్టీరియో స్పీకర్స్ అయితే ఇచ్చిల్లు మనకి. దీంట్లోనైతే స్పీకర్స్ క్వాలిటీ కూడా బాగున్నది మనకి. ఇంకా యాప్ స్పెషల్ వాల్యూమ్ సౌండ్ అయితే ఇచ్చిల్లు. అంటే మనమైతే యాప్కి అయితే స్పెషల్గా అయితే సౌండ్ అయితే తక్కువనైతే వేసుకోవచ్చు. ఫీచర్ అయితే మీరైతే ఆన్ చేసుకుంటే మాత్రం యూట్యూబ్ది కావాలనుకుంటే యూట్యూబ్ ఎక్కువ పెట్టుకోవచ్చు, లేదంటే BGM తక్కువ పెట్టుకోవచ్చు. అట్లా మీకు ఇష్టం ఉన్నట్టయితే మీరైతే యాప్ అయితే సౌండ్ అయితే కస్టమైజ్ అయితే చేసుకోవచ్చు మీకు ఇష్టం వచ్చినట్టు. ఇంకా దీంట్లో రియల్మీ UI 6 మీద రన్ అవుతుంది. Android 15 మనకి. బ్లోట్వేర్ అయితే కొంచెం అయితే ఉన్నది. మీకైతే పనికిరాని యాప్స్ అయితే ఉంటాయి కదా, అవన్నీ అయితే మీరైతే డిలీట్ అయితే చేసుకోవాలి. ఇంకా యానిమేషన్స్ కూడా స్మూత్ అయితే ఉన్నాయి మనకైతే. యానిమేషన్ మస్తు స్మూత్ ఉన్నాయి. ఇంకా 3 years ఆండ్రాయిడ్ అప్డేట్స్ అయితే ఇస్తారు. 4 years సెక్యూరిటీ అప్డేట్స్ అయితే ఇస్తారు మనకి. ఈ ఫోన్లో అయితే లైవ్ అలర్ట్స్ అని ఒక ఆప్షన్ అయితే ఉన్నది. ఆన్ చేసుకుంటే మనకైతే లైవ్గా అయితే అలర్ట్స్ అయితే వస్తాయి కదా, కొన్నిటికి అయితే చూపిస్తే ఇప్పుడైతే మీరైతే చూడండి. ఇదైతే ఆన్ చేసుకుంటే మనకి ఇప్పుడు స్విగ్గీ జొమాటో ఉన్నాయి కదా, అదైతే ఆర్డర్ చేసుకుంటే మనకైతే ఇక్కడ పైన చూపిస్తుంది. ఇట్లా హాట్స్పాట్ ఆన్ చేసుకుంటా హాట్స్పాట్ అయితే ఇక్కడ నుంచి అయితే మీరైతే ఆఫ్ చేసుకోవచ్చు, ఆన్ చేసుకోవచ్చు. మీ ఇష్టం. ఇంకా అదైతే ఆన్ చేసుకోవాలనుకుంటే ఆన్ చేసుకోవచ్చు. ఇట్లా స్క్రీన్ రికార్డింగ్ చేసినప్పుడు కూడా ఇదైతే మీకైతే యూజ్ అయితే అవుతుంది. మరి ఇంకా మనకైతే ఇక్కడ కింద ఆప్షన్స్ అయితే ఇచ్చిల్లు కదా, వాటితో కూడా యూజ్ అయితే అవుతుంది. ఇంకా కొత్త ఫీచర్ అయితే ఇచ్చారు మనకి ఈ ఫోన్లో అయితే. ఇంకా హార్ట్ రేట్ కూడా మీరు అయితే చెక్ అయితే చేసుకోవచ్చు. ఇట్లా నేను పోయినా దాంట్లోకి అయితే వెళ్ళి మీరైతే హార్ట్ బీట్ అయితే చెక్ చేసుకోవాలనుకుంటే చెక్ అయితే చేసుకోవచ్చు. మీ ఇష్టం. ఇంకా అది ఇంకా దీనిలో అయితే డబల్ ట్యాప్ టు స్పాన్ అయితే ఉన్నది. అంటే ఇది ఆన్ చేసుకుంటే మనకైతే ఇప్పుడైతే బ్యాక్ సైడ్ అయితే మనకైతే ఇట్లా డబల్ ట్యాప్ చేస్తే మాత్రం మీ ముందట ఏదైనా స్కానర్ ఉంటే డైరెక్ట్ అయితే మీకైతే పేమెంట్ అయితే ఓపెన్ అయితే అయిపోతుంది. ఆ ఫీచర్ కూడా మీకైతే పేమెంట్ చేసేటప్పుడు అయితే యూజ్ అయితే అవుతుంది. మరి దీంట్లోనైతే సెక్యూరిటీ ఫీచర్స్ కూడా ఉన్నాయి మనకైతే చాలా. ఇంకా మోర్ సెక్యూరిటీలోకి అయితే వెళ్తే మాత్రం ఇంకనైతే దొంగనైతే ఎత్తుకపోతాడు కదా, ఎత్తుకపోయేటప్పుడు అయితే మన ఫోన్ అయితే స్విచ్ ఆఫ్ చేయకుండా ఒక ఆప్షన్ అయితే ఇచ్చిల్లు. ఇక్కడ వెరిఫై ఫర్ పవర్ ఆఫ్ అని చూసిలా. ఇప్పుడైతే మనం పవర్ ఆఫ్ చేయాలనుకుంటే మీరైతే వెరిఫై అయితే చేసుకోవాలి. అంటే పాస్వర్డ్ అయితే మీరైతే చేస్తేనే, పాస్వర్డ్ కొడితేనే మనకైతే ఫోన్ అయితే పవర్ ఆఫ్ అయితే అవుతుంది, లేదంటే పవర్ ఆఫ్ అయితే కాదు మనకి. ఇంకా క్లౌన్ యాప్స్ అయితే ఉన్నాయంటే 2 ఫేస్బుక్లు, 2
ఇన్స్టాగ్రామ్ లో వాడాలనుకుంటే వాడుకోవచ్చు మనమైతే. ఇంకా దీని మీద అయితే మనకైతే అప్లైడ్ గ్లాస్ అయితే ఇచ్చిల్లు, IP66 రేటింగ్ అయితే ఇచ్చిల్లు. 69 ఇస్తే బాగుంది మనకి ఫోన్ లో అయితే. ఇంకా మీరైతే ఏ టాపిక్స్ మీద అయితే ఒకసారి అయితే వీడియో చేయాలనో మీరైతే కిందనైతే కామెంట్ అయితే చేసి అయితే చెప్పడం అయితే మర్చిపోకండి. ఈ ఇన్ఫర్మేషన్ మీకైతే నచ్చితే వీడియోకి అయితే ఒక లైక్ అయితే కొట్టి ఛానల్ కోసం అయితే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ అయితే ఆల్ పెట్టుకోండి. బాయ్ బాయ్ గాయ్స్, మరి నెక్స్ట్ వీడియోస్లలో కలుసుకుందాం. బాయ్ బాయ్.